హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. సో నేను ముందుగానే థర్స్డే రోజే ఫుల్ బ్యాక్గ్రౌండ్ అంతా డెకరేషన్ చేసేసుకున్నాం. సో ఇంకా మమ్మీ వచ్చేసి ఇంకా రంగోలీ అంతా వేసేసారు దేవుడిని కూర్చోబెట్టడానికి. సో టేబుల్ అంతా వేసి టేబుల్ క్లీన్ చేసేసాక సో టేబుల్ పైన మేము రంగోలీ కూడా స్టార్ట్ చేసాం. సో రంగోలీ వేసేసి మమ్మీ పసుపు కుంకుమ అంతా అద్దేశారు. తర్వాత ఇంకా వైట్ క్లాత్ ఒకటి తీసుకొని సో కవర్ అవ్వడానికి అంతా వైట్ క్లాత్ ఏదో ఒకటి యూస్ చేసుకోవచ్చు. సో అన్నీ కవర్ అవ్వడానికి సో మేము కళామందిర్ నుంచి బ్యూటిఫుల్ శారీ, గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాం. సో అమ్మవారికి నచ్చుతుందని. సో మా మమ్మీ కూడా గ్రీన్ శారీ అంటే చాలా ఇష్టం. సో అమ్మవారికి చాలా బాగుంటుందని సో తీసుకున్నాం. సో శారీ మాత్రం చాలా సాఫ్ట్గా, సో బ్లౌజ్ కూడా చాలా చక్కగా వచ్చింది. సో తర్వాత ఇంకా బ్లౌజ్ అంతా చూసేసి శారీ అంతా చెక్ చేసుకొని ఫుల్ బాగుంది. ఆ తర్వాత మేము బ్లౌజ్ కట్ చేసి దేవుడికి హ్యాండ్స్ మాత్రం సెట్ చేసాం. తర్వాత నేను స్టార్ట్ చేశాను ఫిల్స్ వేయడం. తర్వాత మా సిస్టర్ వచ్చి హెల్ప్ చేసింది కాస్త, పాపం తను వచ్చి చేసింది. తర్వాత అంతా సెట్ చేసి దేవుడికి పెట్టి కలశం అంతా సెట్ చేసి తర్వాత ప్లేట్ పైన పెట్టి చక్కగా శారీ కట్టేశాక ఇంకా మా మమ్మీ కలశంలో బియ్యం అవన్నీ వేయడానికి సిద్ధం చేసుకుంటున్నారు. సో అవన్నీ వేసేసారు దేవుడికి కలశంలో బియ్యం. తర్వాత కొన్ని వస్తువులు కూడా వేశారు. బియ్యం వేశాక మమ్మీ ఇంకా దేవుడికని పసుపు కొమ్ముతో తాళిలాగా కట్టారు. తాళి కట్టాక అది తాళి అంటారో నాకు తెలియదు, కానీ మమ్మీ కట్టేశారు. సో మోస్ట్లీ దేవుడికి అలా అనుకుంటా. సో కలశంలో పసుపు కుంకుమ వేసి తర్వాత పసుపు కొమ్ములు వేసి ఇంకా కొన్ని వస్తువులు బాదం, యాలకులు అవన్నీ వేశారు. ఇంకా మమ్మీ దేవుణ్ణి మొక్కుని ఇంకా మేము పడుకొనేసాం, పొద్దున్న లేవాలి కదా. సో ఇంకా నేను లేచి రంగోలీ వేసేసి మమ్మీ అంతలోపు అభిషేకం అవన్నీ చేశారు. ఇంకా కలశం పెట్టేశారు. నేను ఇంకా గడపకు పూజ చేసేసాను. అంతలోపు మమ్మీ వాళ్ళు పూజ కూడా స్టార్ట్ చేసేసారు. నేను వెళ్ళి కూర్చున్నాను. అయిపోయాక అమ్మవారి దగ్గర ఉన్న కంకణాలన్నీ అందరికీ కట్టేశాక ఇంకా హారతి ఇవ్వాలి. హారతికి సిద్ధం చేస్తున్నారు మమ్మీ. సో ఇంకా హారతి అయిపోయాక అందరం హారతి చేసాం. మేము అందరం దండం పెట్టేసుకొని ఇంకా మా సిస్టర్ వాళ్ళ కూతురు ఉంటే తను మా మమ్మీ బొట్టు పెట్టి ఇంకా తను చాలా అల్లరి చేసేసింది ఆ రోజు. సో ఇంకా మమ్మీ అందరూ పూజ చేసుకొని నాన్నకి దండం పెట్టేసుకొని ఇంకా అందరం పూజ చేసుకున్నాం. మమ్మీ మా సిస్టర్ వాళ్ళ కూతురికి పసుపు కుంకుమ ఇచ్చేసి వాయనం అంతా ఇచ్చేశారు. ఇంకా మేము ప్రసాదం అంతా తినేసి ఇంకా దేవుడికి ఫొటోస్ తీసాం. తర్వాత ఇంకా మేము కూడా కొన్ని ఫోటోలు దిగాం డాడీ మమ్మీ వాళ్ళని. ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి అందరికీ మళ్ళీ వాయనం స్టార్ట్ చేయాలి కదా. సో పక్కింటి వీళ్ళు రావడం స్టార్ట్ చేశారు. సో మమ్మీ ఇంకా అందరు వాళ్ళకి వాయనం ఇవ్వడం స్టార్ట్ చేశారు. మేము ఈసారి రిటర్న్ గిఫ్ట్ కలర్ బుట్టలు తీసుకున్నాం. చూడడానికి చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో. సో దాంట్లో మేము పసుపు కుంకుమ, బ్లౌజు, గాజులు, తర్వాత శనగలు పెట్టి ఇచ్చేసాం.
సో ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేశారు. అలా వరలక్ష్మి అలా మా అక్క కూడా కొద్దిసేపు మా మమ్మీ అలా ఆడుకున్నారు. తర్వాత ఇంకా అందరం మేము ఫొటోస్ దిగాం ఫ్యామిలీతో. మా మమ్మీ పక్కింటికి వెళ్ళి వాయినం తీసుకోవడానికి వెళ్ళారు. సో మేము అలా అలా కొన్ని ఫొటోస్ మా సిస్టర్స్తో అలా ఫొటోస్ దిగాం. అలా బాగా జరిగింది వరలక్ష్మి పండుగ. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.